అందరికీ నమస్తే. వార్తా కబుర్లకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఒక్కటి మాత్రం మారడం లేదండి. అదేనండి, భయం లేకుండా జరిగిపోతున్నటువంటి అవినీతి. ఇది మాత్రం మారట్లా, ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది రాజకీయ నాయకుల వైఫల్యమా, లేకపోతే అధికారుల అహంకారమా, లేక రెండు కలిపి సృష్టించిన వ్యవస్థా లోపమా? ఇదే మన ముందున్నటువంటి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఐఏఎస్ అధికారులపై వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణల గురించి. ఇది ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు అందరు ఐఏఎస్ అధికారులు అవినీతి పరులు కాదండి, ఇది మాత్రం నిజం. కానీ కీలక స్థానాల్లో ఉన్నటువంటి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ ఐఏఎస్ అధికారుల వ్యవహారాలే మొత్తం ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నటువంటి అంశం అనేది తెస్తున్నాయి అనేటటువంటి ప్రచారం బలంగా సాగుతుంది. అంటే ఏం లేదండి, అందరు ఐఏఎస్ అధికారులు కూడా ఇక్కడ అవినీతి పరులని చెప్పలేం, కానీ కొంతమంది ఐఏఎస్ అధికారులు అవినీతి పరులుగా మారి వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్లే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి మచ్చ వస్తుంది అనేటటువంటిది చాలా ప్రధానంగా ప్రచారం సాగుతున్నటువంటి విషయం అన్నమాట. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో అయినా, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అయినా కనీసం ఒక రకమైనటువంటి భయం ఉండేదన్నమాట. ఇది ఎక్కువైతే యాక్షన్ తీసుకుంటారేమో, అంటే అవినీతి ఎక్కువైతే యాక్షన్ తీసుకుంటారేమో అనేటటువంటి భావన అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే ఆ భయం పూర్తిగా పోయిందేమో, మాయమైపోయిందేమో అనేటటువంటి మాట అయితే వినిపిస్తోందండి. ఇప్పుడు వస్తున్నటువంటి అతి పెద్ద విమర్శ ఏంటంటే, అవినీతి విషయంలో జగన్ ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కూడా పెద్ద తేడా ఏమీ కనిపించటం లేదు అనేటటువంటిది వస్తున్నటువంటి మాట అండి. ఇది ప్రతిపక్షం మాత్రమే అంటున్న మాట కాదు, ఆ టీడీపీ నేతలే లోపల వాళ్ళ అంతర్గతంగా విమర్శించుకుంటున్నటువంటి మాటలు. అధికారుల్ని ఎవరూ కంట్రోల్ చేయట్లేదు, వాళ్ళే ప్రభుత్వం లాగా వ్యవహరిస్తున్నారు అన్న అసంతృప్తి అయితే ఇప్పుడు బహిరంగంగానే వినిపిస్తున్నటువంటి మాట. ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాసిరెడ్డి శ్రీనివాస్ గారు తన వెబ్సైట్లో రాసినటువంటి ఒక కథనం చూసినట్లయితే ఈ చర్చకు మరింత మంట రాజేస్తుందని చెప్పొచ్చండి. ఆ కథనం ప్రకారం ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేవలం 18 నెలల కాలంలో ఒక్కొక్కరు 300 కోట్ల రూపాయల పైగా సంపాదించారన్నటువంటి ప్రచారం అయితే ఐఏఎస్ వర్గాల్లోనే జరుగుతుందనేది ఒక హాట్ టాపిక్ ఆయన రాసినటువంటి వ్యాసంలో అన్నమాట. ఇంకా లోతుగా అడిగితే సచివాలయం బీట్ చేసే కొందరు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట 300 కోట్లు తక్కువ ఫిగర్, 4 నుంచి 500 కోట్లు తగ్గకుండా ఉంటాయి వాళ్ళు చేసినటువంటి కరప్షన్ అనేది అని చెప్పడం మరింత షాకింగ్ కు గురి చేస్తున్నట్టే. కూటమి ప్రభుత్వం ఏదైతే మనకి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఒక పెద్ద వివాదం గుర్తుందా మీ అందరికీ కూడా? ఆ వివాదమేనండి బాబు, కడప జిల్లాకు చెందినటువంటి వైసీపీ అనుకూల కాంట్రాక్టర్లకు భారీ మొత్తాల్లో బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు. టీడీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసహనం వ్యక్తం చేశారు ఈ విషయం మీద. ఆర్థిక మంత్రి ఇది నాకు తెలియకుండా జరిగింది అని చెప్పాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ బిల్లుల చెల్లింపు వెనకైతే ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులే ఉన్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఆ మొట్టమొదట్లో వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణల వెనకాల కూడా ఈ ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. కమిషన్ల వసూలు కావచ్చు, 500 కోట్ల పైగా బిల్లుల క్లియరెన్స్ కావచ్చు. ముఖ్యమంత్రి సీరియస్ అయిన తర్వాత కూడా కొంత గ్యాప్ తీసుకొని తర్వాత కూడా మరలా అదే కథ మొదలెట్టినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. చూడండి, ఫస్ట్ ఒక అవినీతి చేశారు, దానిపైన ముఖ్యమంత్రి గారు సీరియస్ అయ్యారు. అయిన తర్వాత కూడా మరలా కొంచెం గ్యాప్ తీసుకొని మరలా అదే రీతిన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇది నిజమైతే కేవలం ఇది అవినీతి మాత్రమే కాదండి, వ్యవస్థను సవాల్ చేసేటటువంటి వ్యవహారం అని కూడా చెప్పొచ్చు. ఇది ఇక్కడితో ఆగలేదండి. పై స్థాయి అధికారులు వసూలు చేస్తుంటే కింద స్థాయి అధికారులు కూడా అదే దారిలోకి దిగారు. వాస్తవానికి చూడండి, ఎవరైనా ఒక పై అధికారి ఉన్నారంటే ఆయన అవినీతి చేస్తున్నారని కింద అధికారులకు తెలిసిందనుకోండి, వాళ్ళు కూడా అదే దారిలో వెళ్తారు కదా సహజంగానే. ఇప్పుడు లంచం అడిగేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేమేం కాదు సార్, మా పై దాకా పంపాలి. ఇదే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. అంటే
రాష్ట్ర స్థాయి పెద్దల పేర్లు వాడుతూ ప్రజలను భయపెట్టి వ్యవస్థ మొత్తాన్ని బద్నాం చేసేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. జిల్లా స్థాయిలో పనిచేసే వాళ్ళు 100 కోట్లకు అధిపతులైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న వాళ్ళు 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళారన్న మాటలు ఇప్పుడు కొత్త కాదండి. ఇక మనం చూసుకున్నట్లయితే మాజీ ఎమ్మెల్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దీపక్ రెడ్డి మాటలు ఈ నేపథ్యంలో చాలా కీలకం అని చెప్పొచ్చు. ఏడాది పైగా ఆయన ఫైల్ కదలలేదు, జీత భత్యాలు కూడా ఇవ్వలేదు. ఆయన సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉన్న వ్యక్తి, అయినా సరే ఫైల్ ముందు కదలలేదు అంటే అధికారులకు ఇక ముఖ్యమంత్రి అన్నా కూడా భయం లేని పరిస్థితి ఉందేమో. వాస్తవానికి భయం లేదనేటటువంటి సంకేతం కూడా వస్తుంది కదా. టీడీపీ నేతలే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారులను వెనకేసుకొచ్చేటటువంటి అలవాటు వల్లే వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. సహాయ నిరాకరణ కావచ్చు, ఎమ్మెల్యేలని లెక్క చేయకపోవడం కావచ్చు, కార్యకర్తల అసంతృప్తి పెరిగిపోవటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం పెద్దలకు తెలియదా అంటే తెలియకుండా ఉండటం అనేది అసాధ్యం అండి. కానీ చెప్పే కథనాలకు మా నాయకుడు పడిపోతారు అన్న భావన అధికారుల్లో బలంగా ఉందనేటటువంటి విమర్శ కూడా ఉందండి. ఇది చాలా ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. ఏంటంటే గబల్న చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ వెళ్ళిన అధికారులను పిలిపించి మాట్లాడితే వీళ్ళు చెప్పేటటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో ఆ కథనాలకి చంద్రబాబు నాయుడు గారు నమ్మేస్తారంట. అలా నమ్మటాన్ని వాళ్ళు లోకుగా తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది పెద్ద విమర్శ అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఒక్కటేనండి, పెట్టుబడుల పర్యటనలకు కొంత విరామం ఇవ్వటం, రెవెన్యూ శాఖలో మొదలుపెట్టి మొత్తం బ్యూరోక్రసీపై ప్రక్షాళన తీసుకురావడం, బిల్లుల్ని చెల్లింపుపై కఠినమైనటువంటి మానిటరింగ్ చేయడం, ఎమ్మెల్యేలు కావచ్చు అధికారుల మధ్య పవర్ బ్యాలెన్స్ ఏ విధంగా ఉంది అనేటటువంటి చేయటం, టీడీపీ కార్యకర్తల అసంతృప్తికి కారణమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పరిష్కారం తీసుకురావటం. లేకపోతే ప్రభుత్వం మారింది కానీ వ్యవస్థ మారలేదు అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడితే మాత్రం దాని రాజకీయ ధర చాలా భారీగా ఉంటుందండి. ఇది ఈరోజు అంశంలోని టాపిక్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజమైతే అవినీతి కథనా లేక అధికార రాజకీయ పోరాటమా? కామెంట్స్ లో మాత్రం తప్పకుండా తెలియజేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. జై హింద్.